నమస్తే 3T టీవీ న్యూస్ కు స్వాగతం. వార్తల వివరాలు చూస్తే ఈ రోజు ఖిల్లా ఘనపూర్ మండలం రుక్కనపల్లి గ్రామ పరిధిలో నాబీ షీలా బొడ్రాయి పండుగను చాలా ఘనంగా నిర్వహించారు. ఈ బొడ్రాయి పండుగకు ముఖ్య అతిథులుగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఖిల్లా ఘనపురం మండలం ఎంపీపీ కృష్ణానాయక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రుక్కనపల్లి గ్రామ సర్పంచ్ నరేష్ నాయక్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఈ పండుగను మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు శాంతియుతంగా ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తమ పెద్దలు పి ఆంజనేయులు, మాజీ ఉప సర్పంచ్ చైర్మన్ మాసయ్య మరియు గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా బొడ్రాయిని ఇక్కడ పెట్టవచ్చు. ఇది ధర్మమే, అందరికీ మంచి జరుగుతుంది. జై శ్రీరామ్, ఎవరికి ఏమీ జరగదు. ఊరి ఆడవాళ్ళందరూ ఇక్కడ రండమ్మా ఒకసారి. ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళని అది రాందరూ కాదు ఉండవచ్చు.
पिघला हुबो कोणती रोल आहे ना पिघला आहे जो 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 व्हिडिओ रा हो अनिल अनिल लाईफ नाही का ada ni nikit koro dia ano बाहर का ना कर बाहर का एक खाना खाना बटन में लगो और नहीं लगता तो नहीं लगता Ready,
సర్పంచ్ తాజా మాజీ సర్పంచ్ సోదరులు నరేష్ గారికి ఈ గ్రామంలో ఉండేటువంటి 50 మంది ప్రజలకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ప్రజల అనాది నుంచి కూడా విశ్వాసం ఏంటంటే బొడ్రాయి అనేటువంటిది వాళ్లకు ఆ గ్రామానికి క్షేమాన్ని అదేవిధంగా ప్రశాంతతను చేకూర్చేటువంటిది బొడ్రాయి అనేటువంటి ఒక విశ్వాసం ప్రజలది. ఈ గ్రామ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో అదేవిధంగా భోగభాగ్యాలతో తూగాలని చెప్పి అందరూ ఐక్యమత్యంగా గొప్పగా బతకాలని చెప్పి అభిలషిస్తూ మరోసారి గ్రామ ప్రజలందరికీ కూడా మేలు జరగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు. మనం కిల్లకన్పూర్ మండలం రుక్కన్నపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని ఈరోజు బొడ్రాయి పండుగ సందర్భంగా ఇక్కడికి మీడియా ముఖ ద్వారా ఇక్కడ రావడం జరిగింది. ఈ బొడ్రాయి పండుగ విశిష్టత గురించి ఈ రుక్కన్నపల్లె గ్రామ సర్పంచ్ నరేష్ వారిని అడిగి తెలుసుకుందాం. ఇది ఎన్ని రోజుల పండుగ, ఈ పండుగ యొక్క విశిష్టత ఏంటి, ఒకసారి వాళ్ళ మాటలనే అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి. బొడ్రాయి పండుగ చాలా సంవత్సరాల తర్వాత మా గ్రామంలో జరుపుకుంటున్నాం. ఇది 3 రోజుల పండుగ. గ్రామంలో ప్రజలందరూ కూడా నిష్ఠతో భక్తితో ఈ 3 రోజుల పండుగ భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరిగింది. బొడ్రాయి అనేది గ్రామానికి ఆదిదేవత. ఆ దేవతను అందరూ కూడా భక్తితో ఈరోజు చివరి రోజు ప్రదర్శించడం జరిగింది. అందరూ కూడా గ్రామంలో ప్రజలంతా కూడా మహిళలు, యువకులు, గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిండ్రు. అందరికీ కూడా గ్రామం తరఫున వచ్చిన మీకు కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా యొక్క గ్రామం యొక్క ఖ్యాతిని మీరు బయటికి తీసుకెళ్తున్నందుకు మేము గర్వపడుతున్నాము, అదేవిధంగా సంతోషిస్తున్నాము. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సర్పంచ్ గారు, మీరు మీ నుండి కూడా ఈ పండుగ విషయం మీరు ఊరికి పెద్ద అంటే మాజీ సర్పంచ్, మీ నుండి కూడా విషయాలు చెప్పండి పండుగ గురించి. ఇది ఊరికి బొడ్రాయి అనేది చాలా పవిత్రమైనది. అది ఉండవలసిన అవసరం కూడా ఉంటుంది. మన ఇంటికి ఒక కడపేట్లాగో బొడ్రాయి కూడా అలాగని మేము కొలుస్తున్నాము. ఈ పండుగ సందర్భానికి అందరూ కలిసికట్టుగా ఊరు తాండా అనకుండా కలిసికట్టుగా చేసినందుకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మీరు కూడా ఇంత దూరం నుంచి వచ్చి మా యొక్క ప్రోగ్రామ్ని రాష్ట్రమంతటా విజయపరిచినందుకు కూడా ధన్యవాదాలు. పేరేనా? ఈ పండుగ మీరు ఎట్లా జరుపుకుంటున్నారు? ఈ పండుగ చాలా సంతోషకరమైనది. ఎందుకంటే మనకు ఇంటికి సార్ మాజీ సర్పంచ్ చెప్పినట్టు ఇంటికి గడప ఎట్లనో మన ఊరికి కూడా బొడ్రాయి అనేది అంత ఈ విధంగా ఉంటుంది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో ఇది జరుపుకోవడం కూడా మాకు సంతోషంగా ఉంది. మీ అన్న మీరు? నమస్కారం. నా పేరు కృష్ణ, టీచర్. దాదాపు సుమారుగా అంటే ఈ ఊరు తాండా కలిసినప్పటి నుంచి ఏర్పడినప్పటి నుంచి ఒక విచిత్రమైన ఒక కార్యం చేసిందంటే ఈ బొడ్రాయి పండుగ ఈ విధంగా జరగడం అనేది నిజంగా నాకైతే పూర్వజన్మ సుకృతం. ఇలాంటి కార్యక్రమాలు ముందుండి మరి మా సర్పంచ్ నరేష్ నాయక్ గారు భుజస్కంధాలపై వేసుకొని అందరినీ సమిష్టిగా అందరినీ ఒక ఏకతాటిపై నిలిచి అందరినీ ఒకే తాటి మీద నిలిపి అందరికీ సమన్వయంతో అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది నిజంగా ఇది చాలా మహాకార్యం. ఈ కార్యాన్ని ఎక్కడ కూడా ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఊళ్ళో ఉన్న అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాల వారిని అందరినీ కలుపుకొని చేయడం చాలా ఆనందకరమైన విషయం. ఇలాంటివి మరెన్నో భవిష్యత్తులో జరగాలని కోరుకుంటూ అతనికి ఎల్లవేళ మా సహాయ సహకారాలు కూడా అందుకని తెలియజేస్తూ ముఖ్యంగా దీన్ని కవర్ చేస్తున్న మీకు మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. మీడియా మిత్రులకు, మా గ్రామ మాజీ సర్పంచ్ గారికి, అదేవిధంగా గ్రామ పెద్దలు అందరికీ మా నమస్కారాలు. దాదాపు ఎన్నో సంవత్సరాల క్రితం మా తాత ముత్తాతల ముందు ఎప్పుడో ఏర్పాటు చేసిన బొడ్రాయి అంటే గ్రామానికి ఒక నాభి స్తంభం లాంటిది. అప్పుడెప్పుడో ఏర్పాటు చేసిన బొడ్రాయిని మా తాత ముత్తాతల ఆధ్వర్యంలో అది ప్రతిష్ఠించారు. అది పురాతనం కావడం వల్ల ఊరికి చివరి ప్లేస్లోగా ఊరు రోజు రోజు అభివృద్ధి చెంది ఊరికి చివరి స్థానంలో వెళ్ళిపోవడం వల్ల గత 5 సంవత్సరాల నుండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ
మా సర్పంచ్ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈరోజు బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దీపస్తంభాన్ని గురుమూర్తి రాయుడు అనే మాట అనడం జరుగుతుంది. దీపస్తంభాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనితో పాటు రుక్కన్నపల్లి గ్రామ మరియు తాండా ప్రజలందరూ సహకరించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మా సర్పంచ్ గురించి ఒక 5 నిమిషాలు టైం కేటాయిస్తే నేను చెప్తాను. ఒక బొడ్రాయి విషయమే కాకుండా అతను ఏ పరిస్థితుల్లో సర్పంచ్ అనే పదవి చేపట్టారో ఆ